ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక అయ్యో పాపమనుకోనా బయట పడతానా పతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక నిలబడి వేస్తున్నా విన్న కాలేవి వినిపించవా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నులుపుల్లో లేకపోత పిలిచాక వయసును ముంచే వరకల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించవా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంట తాళలేని ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసెలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవ్వారో కిందెరా కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక నన్ను ఎంజాయ్ చేయించు. Thank you.
తిరుగుబోతు పెట్టని పుట్ట కింద పెట్టుకో తుమ్ము రేగిపోయాక అమ్మమో అబ్బబో అనకే రంగసాని యమరంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు పుట్ట దమ్ములుంటే రమ్మను మెరక ఈది మట్టికి కాలు మారు పుంజు అని అప్పుడే చెప్పకు గొప్పలు రౌడి మావా యమరంజు మీద ఉంది పుంజు జమాయించే దొరుకుతుంది రోజు భలే బారు కూజు అని పొదల్లోకి లాగి పిచ్చి వేషాలేశావంటే పట్టుకొని లాగుతాను రెండు జటలు రెండు జడలు పట్టి లాగినా జారు మీద జారినా నిన్ను విడిచిపెట్టదు రోమగల సిగలు గుబులు మారి పెట్ట వడేసి పట్ట పగల మారి పెట్టకి పాఠమైన పూజుకి ముచ్చటంత తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోగునులా యమరంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట యమరాజు మీద ఉంది కుంజు అరే జమాయించి దొరుకుతుంది రోజు ఊరు వాడనదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళ ముందే ముగ్గులోకి దించుతాది పల్లె కౌసు పిట్ట వాటేసి పట్ట రెక్క విప్పి కొట్టెనంటే చుక్కలు పడతాయి ముక్కు పోక తగిలినంటే ముచ్చాటంతా తీరతాదే పెట్ట ఎగిరి కొట్ట దెబ్బ కొట్టినా అదల ముద్దు పెట్టినా ఈడు తోడు వేడి పుడిదే హద్దు పద్దు లేదు రౌడి మావా యమరాజు మీద ఉంది కుంజు అర జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని పుట్ట కింద పెట్టుకో తుమ్ము రేపిపోయాక అమ్మమో అబ్బబో అనకే రంగసాని యమరంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట దమ్ములుంటే రమ్మను మెరక ఈది మట్టికి కాలు మారు పుంజు అని అప్పుడే చెప్పకు గొప్పలు రౌడి మావా యమరాజు మీద ఉంది కుంజు అర జమాయించి దూకుతుంది రోజు రోజు ఆహా ఏమి అన్నో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఆహా ఎల్ల చీర కట్టిన మొండ మోపిలా బొచ్చి పీకిన కోడికిలా పిట్ట పిట్టలాడిపోతుంది ఈ పిఠాపురం పిలక అబ్బబ్బబ్బబ్బ ఏమి అన్నో అబ్బో ఈ అవతారగాడు ఏదో పోటు చూసి ముర్రిసిపోతున్నాడే ఒరే అవతారి నాకు కూడా ఒకసారి చూపించరా
నాకే నక్క మొహం అయ్యారా? నాది చూస్తావా? ఇంతవరకు నాది నేనే చూసుకోరా? నేను చూపించను కాక చూపించను రా. ఒరే మన ఈదులంపడి తిరిగే పోతి పిల్ల మొక్కడా, నేను చూస్తానన్నది నీది కాదురా, నువ్వు ఫోన్లో చూస్తున్నావే ఆ బొమ్మ ఫోటో. అబ్బా బతికిచ్చావురా. ఇంకా ఏదో అనుకున్నా. ఆ ఫోటోనే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేను చేసుకోబోయాను. ఆ పిల్ల ఆ ఫోటోని చూపించను కాక చూపించను. అబ్బో అంత అందగా ఎవరు మన ఊర్లో తినం భోజనాలు ఎట్టే ఆ భోజనాల మీద కూర్చొని ఇత్తరాకుల మోకంది అదేనా? అబ్బా ఆశ దోశ అప్పడం వడ ఆ పిల్లని చూపించగానే దాని వెనక బొచ్చుకోకలాగా రయ్య రయ్య వాడు తిరిగి లైనేసేద్దామని ఆ పిల్ల ఫోటో నేను చూపిస్తాను రే. ఒరే అవదాని, ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరగాలంటే అరే నాతో కలవరా, నేను చెప్పింది చెయ్యరా. నిజమేరు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు ఆస్తి పాస్తులు బాగా ఉండాలి కదరా. అరే ఏమైందిరా, నీ పెళ్లి నేను చెయ్యను. అయితే ఉండరా, ఇప్పుడే వెళ్ళి నేను ఒక 5ో 10ో పట్టుకొస్తాను. ఆ పెళ్లి నువ్వే చెయ్యాలరా అవదాని. ఒరే అవదాని, నీ పెళ్లి నేను ఘనంగా వైభవంగా చేస్తానురా. నువ్వు ఒక 30 పావులో పట్టుకొచ్చే. రే ఇది ఇదేనా నువ్వు చేసుకునే పోయే అమ్మాయి? ఆ ఎంగులాకలు ఎదుకొని ఆ సొంత చెవట మాకుంది. అవునరా, ఏరా నేను చేసుకోబోయే అమ్మాయి ఎట్టా ఉందరా? రే నువ్వేం బాధమాడ మాకు, ఈ పిల్ల పెళ్ళి నేను చేత, నువ్వు డోంట్ వర్రీ, కంగారు పడమాక చెప్తున్నా. ఇదిగో అమ్మాయి, వాడి మాట గాని వెనకో. మన బందర్లో రైల్వే స్టేషన్ పక్కన మరమరాలు అమ్ములెట్టిన అమ్మున అమ్మేతాడు. నన్నే పెళ్లి చేసుకో. అమ్మాయి ఈ సొంత విధవ అవదాని వాడి మాట ఏమంటావు కానీ నా మాటని నాతో వచ్చాయి. శుభ్రంగా మన ఇద్దరం కాపురం చేసుకుని బతుకుదాం, ఏదో కూలు నాలి చేసుకుని బతుకుదాం. అమ్మాయి వచ్చాయి సందకాడ ఎంగులాగులు తీరే సొంత ఎదవా. నాకు 7 సంవత్సరాల నుండి ఇంట్లో పెళ్లి చేసుకుంటావా తోలేరని ఒకటే గొడవరా. ఈ ఒక్కసారికి నన్ను చేసుకొని ఫస్ట్ టైట్ నీకే వదిలేత. అమ్మాయి ఆ పందుకొక్క మాకువాడు అట్టాగే అంటాడు కానీ నువ్వు శుభ్రంగా నాతో వచ్చాయి, నీ కాపురం చక్క పెడతాను. ఏం పిల్ల పొయ్యి మీద పులిసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మామా పొయ్యి మీద పులిసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, పులుసు మరిగి నాక సరసమాడబోయాడే. లచ్చనక బోల బోల లచ్చనక నమస్తే నమస్తే నమస్తే
వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అగిలేస్తా కూడేస్తా గీసిస్తా తెల్లానే నూకేస్తా పాలసంపలో కాన్నాల్లో మధురగా కోల్పోలంగా రాణి వచ్చండి రాణి 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 వచ్చండి రాణి వెయ్యాలి నీవే నాకు తొలి వలపు పోని వెయ్యాలి నీవే నాకు తొలి వలపు పోని ఆడించు ఆడించు జరగా అందాల పప్పులోని గనగా ఆడించు ఆడించు జరగా అందాల పప్పులోని గనగా శోకంగా నేను చూస్తుంటా నువ్వు కోపంలా నేను పడిపోతా నీ శోకంగా నేను చూస్తుంటా నువ్వు కోపంగా నేను పడిపోతా సగిరే కడని సూకు చూడగానే జిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మ అపయేసావే బంగ అపయేసావే బంగ రాత్రి పంటకేసి రాస్తా చిరుకు అంగలతో సుఖపడ సిరుసైవడి నీలి మబ్బు కురుల ముడిని కార విడిచి వెయ్యుల పానజానాడింది వయ్యారగా నీల పూల చల్లింది సిగ్గారగా నిన్ను చెబుతా మొన్ని చెబుతా ఏం తాగడుతుందా ఏం తాగడుతుందా నిన్ను చెబుతా మొన్ని చెబుతా ఏం తాగడుతుందా ఏం తాగడుతుందా నిన్ను చెబుతా మొన్ని చెబుతా ఏం తాగడుతుందా ఏం తాగడుతుందా నాగరాజు
వెతికిన పొదు కనపడదల్లా ఒక్కసారి చూడరా. కళ్ళు ఉన్నాయా లేకపోతే కాకులు ఏమన్నా దెంగినయ్యా? ఏంటా మీరు మాట్లాడేది? ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వచ్చేవాళ్ళు, మీ గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు ఏం మాట్లాడతారు? ఓ ఏమండి మీరు వచ్చారు బాగానే ఉంది. ఏంటంటే మీరు అట్ట కోపాతాలు? పడతావా? యాదవ్ సచ్చిన ఎలవలారా, నా ఎల తక్కువ యాదవలారా, బాపడతావేంట్రా? మీరు చెప్పేదేంటి, మీరు అనేదేంటి? దున్నపోతలు పట్టుకుని దానికి ఎక్కుంటాయిరా అయ్యా. తప్పు అయిపోయిందంటే గొలుగలు అట్ట ఉండండి, మేము పొగిడతాం, మీరు అడగండి. ఓకే మీ ఇంటికి వచ్చాం, మీ గుమ్మ ముందుకు వచ్చాం, ఏడాదికి ఒకసారి. అయ్యా మీకు తోసింది ఏమైనా ఉంటే ఉండి అయ్యా. మేము ఇవ్వాలంటే మొన్నే ఎండాకాలంలో వరదలు వచ్చి మా మామగారు కొట్టుకెళ్ళిపోయాడు. అతని పేరు మీద పొగిడించండి, అప్పుడు డబ్బులు ఇస్తాం. అయ్యా పొగిడించాలా? ఇప్పుడు పొగిడించమని వాళ్ళు కాను, ఇప్పుడు పొగిడించమని. సరే పొగిడిస్తామయ్యా. ఒరే అవదాని, వీళ్ళకి మనకు బియ్యం డబ్బులు ఇవ్వలేము కానీ 10 సంవత్సరం ఆ రేషన్ కార్డు అన్న ఇచ్చా 10 సంవత్సరం వచ్చి బియ్యం వేసుకుంటాడు. ఏ గోదనా కూడా నోట్లో పక్కుండ్రా. అయ్యా మీకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి అయ్యా, పొగిడిచ్చి మేము ఇచ్చుకుని వెళ్ళిపోతాం. సే ఇట్రా, మీ నాన్నగారి పేరు చెప్పు. చెప్పే ఎంబలు అక్కడ జారి పట్టాయా? శాంతి శాతి అంట. అయ్యా మా ఆవిడ పేరు చెప్పేసింది. ఆ నాన్నగారి పేరు స్వాతి అంట. మరి ఈ పేరు ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. మరి సాతి అందో మరి స్వాతి అందో ఈ సాక్షి అందో ఏమో తెలియలేదు. అయ్యా పేరు చచ్చిపోయిన వాళ్ళ పేరు స్వాతియా లేకపోతే బతుకున్న వాళ్ళ పేరు స్వాతియా? మా మాంగారాదో టైపులే, తన పేరే స్వాతి. అయ్యా మాంగారి పేరు చెప్పండి అయ్యా, మాకు చదింపులు లేట్ అయిపోతుంది. అవదానే మన ఆవిడ్ని పేరేదో త్వరగా చెప్పేవాను. అది గంగిరెడ్డి ఆట ఆడించుకుంటానంట. స్వాతి మీ పేరు స్వాతి, మీ మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉంటే చెప్పమ్మా, పొగిడతాం. చెప్పవే జమ్మలక్కడ జారిమంటాయా? చెప్పమ్మా. చెప్పే రాము రాము అంట అబ్బాయ. అయ్యా మనవరాలే స్వాతి అంట, కొడకేమో రాము అంట. ఉయ్యాలే ఉయ్యాల 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 ఉయ్యాల. కొడుక సాతే జన్మలు అక్కడ జారిమెట్టాయా? నువ్వు పక్కకుండే ఈ గల్లి మీదకి వచ్చేలాగున్నాయా? అయ్యా అయ్యా చెప్పండి అయ్యా. మీ తాతగారు గాని మీ నాన్నగారు గాని ఎవరైనా చచ్చిపోను లేరా? అయ్యో మా తాత పేరు ఏర్లంకి అయ్యా. ఏర్లంకయ్యా చచ్చిపోయాడు మా తాత. ఆడిచ్చండి అయ్యా గంగారెడ్డి. ఆడకట్టించు. అయ్యా ఏ గోదావరి కొడక. అయ్యా మీ గోమాతకేమన్నావు పెగ్గేసేలా ఏంటి అట్ట కింద అడిపోతుంది? మామూలుగా తిరిగింది కాదయ్యా, నీ నోరు సోతం ఏంటో దద్దెలిపోయింది అయ్యా. బాబు
మా తాతగారి పేరు తోళికల నాగేశు. అతని పేరు మీద పొగుడుతురా, డబ్బులు ఇస్తాం. సరే సరే, బతుకున్న వాళ్ళ పేర్లు చెప్పయ్యా, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కాదు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పేవు, బతుకున్న వాళ్ళ పేరు చెప్పు. మా మాయి పేరు సున్నపూడి యశ్వరాజపల్లి రాము. అతని పేరు మీద పొగుడిచ్చయ్యా. అయ్యా బతుకున్న వాళ్ళ ఒక్కల పేరు చెప్తావు ఏంటయ్యా? రాత్రి చచ్చిపోవడం తెలియదు. యశ్వరాజపల్లి రాము, అతని పేరు మీద పొగుడిచ్చయ్యా. మూడు గంజీరా ఏ చట్టాన్ని క్యూలో నిలబెట్టి రాజకీయాన్ని కడిచాగులతో శాసిస్తున్న గ్రేట్ జెంటిల్మెన్ అశోక్ చక్రవర్తి గారికి వందనం అభివందనం. ఎవర్రా మీరు? మనిషిగా బ్రతకని వాళ్ళని, ఈ సమాజంపై తిరగబడిన వాడిని, నీతిని సమ్మతి చేసి అవినీతి చేరిన వాడిని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే, నా గృహలో ప్రవేశం లేదు. అలాంటిది నా అనుమతి లేకుండా సరాసరి సింహం గృహలోకి ప్రవేశించారు. బ్రతకాలని లేదా? మంచి మనిషి మూడు రాష్ట్రాల ప్రజలను భయపెడుతున్నా కరుక్కోటిగుడు అడవిలో ఆకులు అలములు తింటూ అడవి సంపదను దోచుకుని ఒక కన్నికి పిల్ల పేరు చెబితే భయపడిపోవడానికి నేను చిల్లరాడుకుని ఆకురవుడీను, ఆడుకునే వీధి కొన్నాను కాదు. ది గ్రేట్ అశోక చక్రవర్తిని. మీరు చెప్పే రాజకీయాన్ని, చట్టాన్ని నా కనుసైగలతో శాసించే ది గ్రేట్ అశోక చక్రవర్తిని ఒక అడవి దగ్గర పేరు చెప్పి నన్ను బెదిరిస్తే యమపూరికి పంపిస్తా నా కొడకల్లారా. మమ్మల్ని క్షమించన్నా. తల తిక్కగా మాట్లాడితే తిప్పు రేగుతుంది. మర్యాదగా నిజం చెప్పండి. అన్నా నేను చెప్పేది నిజమన్నా. మీతో డీల్ సెటిల్ చేసుకుని రమ్మని మా బాస్ బైరోడు మమ్మల్ని పంపించాడు, అంతేగాని మిమ్మల్ని బెదిరించామని కాదు. ఏమిటది? డీల్ అప్పగించమన్నాడు. కైలాసంలో శివుడి సైతం ఈ భూమి మీద రప్పించిన, ధ్రువుడి పుట్టిన, ఈ భరత కళ్యాణ్పై పుట్టిన ఈ అశోక చక్రవర్తి తలుచుకుంటే కానీ కార్యం అంటూ ఏమీ లేదురా. అందుకే అన్న ఈ డీల్ నీకు అప్పగిస్తున్నాం. రేయ్, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఈ అశోక్ అంటే ఏమనుకుంటున్నావు? అంటే అందరిని అశోక సముద్రంలో ఈ అంటే శిల్పు చేసేవాడు ఈ అశోక చక్రవర్తి. వాడు అజయుడైనా విజయుడైనా నా ముందు తల వచ్చి తీరాల్సిందే. కాదని ఎదిరిస్తే తల తగ్గిపడుతుంది.
మీ శక్తి సమాధానం గురించి మాకు బాగా తెలుసు. అంతగా ఈ డీల్ మీతో సెటిల్ చేసుకురమ్మని మా బాస్ భైరవుడు మమ్మల్ని పంపించాడు. చూడండి, ఆ సూర్య భగవానుడు ఎంత వేడిగా వాడిగా ఉంటాడో అంతటి పౌరగలడు అశోక చక్రవర్తి. వెళ్ళండి, మీ బాసు భైరవుడికి చెప్పండి డబ్బు రెడీ చేసుకోమని. బావా ఎప్పుడు వస్తావు? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను తలుచుకుంటూ ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను. దేవి, బావా ఇలా తలుచుకోగానే అలా వచ్చేసావే. చూడు దేవి, మన ఇరువురు మనసులో కలిసాక నీ మనసులోని మాట నా మనసుకు తెలుస్తుంది. చూడండి బావగారు, కవిత్వాలు బాగానే పలుకుతున్నారే. నీ ప్రేమలో పడ్డ తర్వాత నా నోటి వెంట కవిత్వం రావడం మొదలైందిలే. బావా ఏమిటి దేవి? ఈ రోజు ఈరోజు అదే బావా, ఈ రోజు నన్ను గోల్డెన్ బీచ్ కి తీసుకెళ్ళి బావా. సారీ దేవి, సాయంత్రం నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. లేదు బావా, నువ్వు నాతో ఖచ్చితంగా రావాల్సిందే. మన ఇద్దరం కలిసి వెళ్దాం బావా. సారీ దేవి, ఈ గద్వాల దేవి గారి పాదం కింద మోపితే ఈ సుకుమారమైన పాదాందాలు కందిపోతాయని. అబ్బా అదేం కాదు, ఈ రోజు ఎలాగైనా వెళ్ళాల్సిందే. సారీ దేవి, ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చిన బాధ్యత నాపై ఉంది. అబ్బా అసలు నేనంటే నీకు బొద్దుగా భయమే లేకుండా పోతుంది. అంత మాట అనకు దేవి, చిన్ననాటి నుండి మనిద్దరం కలిసిమెలిసి తిరిగావు. అదే కాక నా మనసులో నీకు ప్రత్యేక స్థానం ఇచ్చాను, నా అర్థంగా నిర్ణయించాను. అవునా బావా, నిజంగానేనా? అవును దేవి, ఈ అందాల ముద్దుకుమ కవిగిట్లో ఈ విజయ్ ఎప్పుడో బందీ అయ్యాడు. బావా ఆ మాట అన్నా చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఎందుకో? నీ అనురాగం ప్రేమ నాకు అందిస్తానంటే ఆ మాత్రం సంతోషంగా ఉండనా ఏంటి? కానీ దేవి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమిటి బావా అది? ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఈ పోరాటంలో నీ చేయి పట్టి నీకు అన్యాయం చేస్తానని భయంగా ఉంది దేవి. బావా అవును దేవి, ఎన్నో సంవత్సరాల నుండి అడవి సంపదను కొల్లగొడుతూ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న భైరవుడు అతను నడిచేడులు ఒకవైపు వండి చేస్తే రాజకీయాన్ని, చట్టాన్ని కనుసైగలతో శాసిస్తున్న అండర్వరల్డ్ అశోక్ అనే క్రిమినల్ మరోవైపు వాళ్ళని పట్టుకుని బంధించే బాధ్యత కమిషనర్గా నాకు అప్పగించారు. అవునా బావా? అవును దేవి, అశోక్ షాది జంచును భక్షించే క్రూరముఖం లాంటి వాడు. అయితే నా మాట విని ఈ ప్రయత్నం మానుకో బావా. చూడు దేవి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన బాధ్యత నాపై ఉంది. కోరుకున్నాడది ఆ మాత్రం ఉద్యోగం మానేమంటే చేయకోకుండా ఉండలేవా? దేవి, కావాలని నేను ఈ ఉత్తిని ఎంచుకున్నాను. ప్రాణ భయంతో నా ముందున్న ఈ కర్తవ్యాన్ని నేను విస్మరించలేను. మన ఈ బంధం శాశ్వతమైనదైతే ఈ పోరాటంలో విజయం నన్నే వరిస్తుంది. బావా నీ విజయం నిన్నే వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నా మనసును అర్థం చేసుకున్నా ఈ అందాల సౌందర్య రాశిని నా కౌగిల్లో దాచుకుంటాను. సిగ్గుపడే సుందరిని నా అదరాలతో చెరగని ముద్ర వేస్తాను.
వెచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని వెచ్చంగా కుర్రయ్యను గంతులేసి కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా చెప్పలేని ఆరాటం చేయి చాపగా కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా పైసా ఉండవే రెడీ రెడీగా సొగస సోలిపో మజ మజగా ఆడి కవ్వింపు అదే విధంగా పొంగే పరువాల మతే చెడంగా తరించని కలోరకంగా ముద్దడుకునే వయసుకి అదే సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా ఝుంఝనకా ఝుంఝనకా ఝుంక ఝుమారే ఝుంఝనకా ఝుంఝనకా ఝుంక ఝుమారే ముక్కు పొడక వెలుతురులో మోసు వెచ్చగా సిగ్గుపడిన కన్నికలు అడ్డు చెప్పగా చెవిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా అరించుకో ప్రియం ప్రియంగా నీ కోగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయ్యను గంతులేసి కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ అప్పుడప్పుడు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.
విజయ్ 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 ఎవరు మీరు? దేవి నువ్వు ఎక్కడ? ఓ నువ్వా? ఇది మా ఇల్లే, ఇన్స్పెక్టర్ విజయ్ మా బావే. ఇంతకీ నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి దేవి ఎలా మాట్లాడుతున్నావు? విజయ్ నేను అదే మీ బావ చిన్ననాటి మిత్రులం. విజయ్ ఇంట్లో లేడా? ఆహా, తను లేడు. ఇక దయచేయొచ్చు. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? నా మీద కోపం తగ్గలేదా? ఆ విషయం నేను ఇంకా పూర్తిగా మర్చిపోలేదా? చూడు అన్వర్, పాత విషయాలను గుర్తు చేసి బాధపడే అంత పిరికి అమ్మాయిని నేను కాదు. నేను ఈ గద్వార్కే యువరాణిని. చూడు దేవి, నీ అందంలో ఈ కోపంలో నీ అందం మరింత అందంగా ఉంది, కానీ నీ మనసు నీ వైపే లాగుతుంది. ఛీ, ఒకసారి చెప్పుతో కొట్టినా గానీ నీకు ఇంకా సిగ్గురా లేదా? అదే మాటలు, అవే ప్రవర్తన. దేవి నాకు బుద్ధి రావడమే కాదు దేవి, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. హా! మాంసం తినే పులి గడ్డి తింటుంది జీవిగా అయిపోయిందనంటే నమ్మే అంత జింక పిల్లని కాదులే నేను. దేవి నేను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో ప్లీజ్. మిస్టర్ అన్వర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నీ పిచ్చి మాటలు వినే ఓపిక నాకు లేదు. ఏంటే బతిమలాడే కొద్ది ఫోజులు కొడుతున్నావు? చూడు, మనసుకు నచ్చిన చిన్నదాన్ని ఎంత చెప్పు ఊరుకున్నా, నేనే తెలుసుకుంటే ఈ క్షణమే నేను రేపు కచ్చలో ఇరికించగలను. రేయ్, మద పిచ్చి పట్టిన కుక్క, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత మాట అన్నదే? ఇప్పుడే నిన్ను బలవంతంగా నా వశం చేసుకుంటా. ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తా. నీచుడా, ఆడదాన్ని బలవంతం చేసేవాడు మగాడు కాదురా, వీధిలో తిరిగే కుక్క, కుక్కతో సమానం. ఇంతవరకు నా కన్నిపడ్డ ఏ కన్నిపల్ల నా ఒంటి మీద చేయి వేసింది లేదు. మొట్టమొదటిసారిగా నా ఒంటి మీద చేయి వేసిన ఆడదానివి. ఇక నిన్ను వదల బొమ్మాలి వదల. ఈ రోజు నీతో గాఢంగా శృంగారంలో మునిగిపోక తప్పదు. అన్వర్, నీకు దండం పెడతాను, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయొద్దు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతసేపు అరుంధ సినిమాలో అనుష్కలాగా తెగరెచ్చిపోయావు కదే, ఇంతలోనే బతిమలాడుతున్నావు. నా కబంధ హస్తంలో చిక్కని జీవితం సర్వనాశనం చేయక తప్పదు. ప్లీజ్ అన్వర్, ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెవరన్నా కాదన్నా, ఇక నిన్ను వదల బొమ్మాలి వదల. ఈ రోజు నీతో గాఢంగా శృంగారంలో మునిగిపోక తప్పదు. నా దగ్గరికి రావద్దు. ప్లీజ్ అన్వర్, దయచేసి నన్నేం చేయొద్దు. నిన్ను ఏమి చేయకుండా ఉండాలంటే నాతో ఆడు పాడు, నన్ను తనివి తీరా ఆనందపరచు. కమాన్.